ఏంట్రా అన్నా? రేపు ఆగస్టు 15 కదా. ప్రతి ఆగస్టు 15కి జెండా ఎగరేస్తారు, చాక్లెట్లు పంచుతారు. ఆగస్టు 15 అంటే ఎందుకు అంత స్పెషల్ అన్నా? ఆగస్టు 15 మనకి స్వాతంత్రం వచ్చిన రోజు. స్వతంత్రం అంటే ఏంటన్నా? స్వాతంత్రం అంటే ఎలా చెప్పాలరా నీకు? సరే, ఇప్పుడు నువ్వు స్వేచ్ఛగా తిరిగి ఒక పక్షిని పట్టుకొని వచ్చి దాన్ని నీ పంజరంలో పెట్టి నీకు ఇష్టం ఉన్నప్పుడు ఆహారం పెడతావు, లేకపోతే పెట్టవు. అది నీ మాట వినాలి. దానికి ఇష్టం ఉన్నా లేకున్నా నువ్వు పెట్టింది తినాలి. అది తినకపోతే చచ్చిపోతుంది. దానికి రెక్కలు ఉన్నా ఎగరలేక పంజరంలోనే అరుస్తూ ఉంటుంది. అది అరుస్తూ ఉంటే మనం బాగా అరుస్తుందని సంతోషపడతాం. కానీ అది పంజరంలో ఇచ్చి వెళ్ళిపోవాలని, స్వేచ్ఛగా ఎగరాలని, దానికి ఇష్టం వచ్చినట్లు బతకాలని అరుస్తూ ఉంటుంది. పాపం కదా. స్వాతంత్రం రాకముందు మన పరిస్థితి కూడా ఇలాగే ఉండేది. బ్రిటిష్ వాళ్ళు మనల్ని కొట్టేవారు, హింసించేవారు, ఎదురు తిరిగి చంపేసేవాళ్ళు. నిజంగానా అన్నా? మనకు స్వాతంత్రం తీసుకురావాలని, మనం స్వేచ్ఛగా బతకాలని నేతాజీ, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, గాంధీజీ లాంటి చాలా మంది పోరాడి యుద్ధాలు చేసి, ధర్నాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసి అహింసతో శాంతియుతంగా మనకు స్వాతంత్రం వచ్చేలా చేశారు. అది 1947 ఆగస్టు 15. అందుకని ప్రతి సంవత్సరం ఆగస్టు 15ని ఘనంగా జరుపుకుంటారు. నువ్వు నేను బర్త్డే ఎలాగ జరుపుకుంటాము, ఆగస్టు 15 మన దేశానికి బర్త్డే. ఇప్పుడు అర్థమైందా? అర్థమైంది. మరి జనవరి 26? దాని గురించి నీకు మళ్ళీ చెప్తాను. నాకు ఎగ్జామ్స్ అన్నాయి, చదువుకోవాలి. సరేనా? అలాగే అన్నా. ఇప్పుడు చెప్పు. జై పంజాబ్ సింధ్ గుజరాత్ మరాఠా